పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 20వ తారీఖు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు. బోధకుడా, నీవు ఒక గుర్తును చూపవలెనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు దైవభ్రష్టులనగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు. కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగల గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును. నీనేవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడొకడు ఇచ్చట ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలన ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతము నుండి పయనించి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చట ఉన్నాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.